దళిత రైతుల భూములను కబ్జా చేసిన బడా బాబులు 55 మంది రైతుల 24 ఎకరాల భూమి మాయమైందా? రాజకీయ నేతలు బడా బాబులు రెవెన్యూ అధికారుల కుట్రపై ఆరోపణలు. న్యాయం చేస్తానని 30 లక్షలు వసూలు చేసిన అడ్వకేట్పై ఆగ్రహం. ఇక తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని చివరకు అమ్ముడుపోయిన వైనం. సో ఈయనకి ఏం పోయేగాలమో ఏం అర్థమవుతలేదు. రోజు రోజుకు ఈ దళితుల మీద సామాన్య ప్రజల మీద వీళ్ళు పడి దోసుగా తింటున్నారు. కుక్కల్లాగా వీళ్ళు, మనసులా వీళ్ళు, ఇంకేం అర్థమవుతలేదు. ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో 55 మంది దళిత నిరుపేద రైతుల భూములు అక్రమంగా కబ్జా చేసిన వ్యవహారం సంచలనం రేపుతోంది. రాజకీయ నాయకులు, బడా బాబులు, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై రైతుల భూములను మోసం చేశారని బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక ప్రొద్దుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లు 240, 241, 249లో మొత్తం 24 ఎకరాలు 39 గుంటల భూమి అనుభవంలో ఉన్న దళిత రైతులు కాకుండా బడాబాబులు ఇక పేర్లపై ఓర్సి అంటే భూమిపై యజమాన్య హక్కుల ధృవపత్రం జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదట ఈ భూములు అమరేందర్ రెడ్డి పేరుపై నమోదు కాగా అనంతరం శ్రీరామ్ రెడ్డి పేరుకు మారాయి. అయితే తర్వాత సమిత్ ఇన్ఫ్రా పార్ట్నర్కు చెందిన బలరాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విక్రాంత్ రెడ్డి పేర్లపై నమోదు చేసినట్లు చెప్తున్నారు. ఆ తర్వాత బాన్సువాడ సుభాష్ రెడ్డి, బాన్సువాడ దినేష్ రెడ్డి, విద్యా సంస్థల ఎడ్యుకేషన్, దాని తర్వాత సరోజర్ బేగ్, సినీ నిర్మాత డివి దానయ్య, నిఖిల్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ నాగిరెడ్డి తదితరుల పేర్లకు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. సో దళితుల ఒక ఎంతమంది 50 మంది దాకా 55 మంది యొక్క దళిత భూములు దగ్గర 24 ఎకరాల 39 గుంటలు అంటే 25 గుంటల భూమి. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఇక్కడ చూసినట్టుగా సినీ నిర్మాత, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, వాళ్ళ పేర్ల మీదకి మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తూ ఉన్నారు. బలరాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి భూములు విక్రయించినప్పటికీ రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కూడా భాగస్వాములు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారని చెప్తా ఉన్నారు. ఇక రైతు పేరుతో 30 లక్షల వసూలు అంట. రైతుల పేరుతోటి రైతులకు న్యాయం చేస్తానని చెప్పి అరుణ అడ్వకేట్ బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద 50,000 చొప్పున సుమారు 30 లక్షలు వసూలు చేసినట్లు రైతులు తెలిపారంట. 55 మంది రైతుల దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి 50,000 అంటే సుమారుగా 50 లక్షలు అంట. 30 లక్షల వరకు కూడా రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. మీకు న్యాయం చేస్తాను నేను అని చెప్పి, మీ తరపున పోరాడతాను నేను అని చెప్పి అడ్వకేట్ అరుణ. ఇంకా రైతుల తరపున పోరాటం చేయాల్సింది పోయి పెద్దవాళ్ళతో చేతులు కలిపి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొని చివరకు మోసం చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఏం సిగ్గుండాలి కొంచెమైనా, నిజంగా చెప్తున్నా. ఈ మాట అనుట్లా ఎంతవరకు అసలు ఆలోచించాల్సిన విషయమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ రైతులు అక్కడ మోసపోయి ఉన్నారు. వాళ్ళ భూములు వాళ్ళ చేతికి రాకుండా పోతున్నాయి అని చెప్పి ఆమెను వేడుకుంటే మళ్ళీ రైతుల దగ్గర నుంచి మనిషికి 50,000 తీసుకొని మళ్ళా పెద్ద వాళ్ళ రాజకీయ నాయకులతోటో వీళ్ళ బడా బాబులతోటి కబ్జాదారులతోటి చేతులు కలుపుడు ఎంతవరకు కరెక్ట్? అది న్యాయం చెప్పాల్సినటువంటి వాళ్ళే అసలు న్యాయం అంటే ఏంటో తెలియని రీతిలో వివరించడం ఎంతవరకు కరెక్ట్? ఇంకా ట్రెసా వద్దకు చేరిన బాధితులు. న్యాయం కోసం బాధిత రైతులు తెలంగాణ రియల్ ఎస్టేట్ సర్వర్స్ అసోసియేషన్ టెస్రా అంటే అధ్యక్షుడు కొల్లూరి శ్రీనివాసరావును ఆశ్రయించారు. ఇంకా రైతుల తరపున ఒక అడ్వకేట్ నిందితులకు లీగల్ నోటీసులు పంపించారు. అయితే విక్రాంత్ రెడ్డి, బలరాం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తమకు ఈ రైతులు ఎవరో తెలియదని లీగల్ నోటీసులకు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఆ రైతులు అసలు ఆ రైతులు ఎవరో కూడా తెలియదు అని లీగల్ నోటీసులకు వీళ్ళు సమాధానం ఇచ్చిల్లంట. మరి ఆ భూమి ఎక్కడిది? సరే, ఆ రైతులు ఎవరో మీకు తెలియదు. ఆ రైతులు ఎవరో ఇవాళ కొత్తగా వచ్చి ఆడున్నటువంటి భూమిని వీళ్ళు కబ్జా చేద్దాం అనుకుంటున్నారు. ఏది 24 ఎకరాల 39 గుంటల భూమిని ఈ రైతులు కబ్జా చేద్దాం అనుకుంటున్నారు. రైతులు ఎవరో మీకు తెలియదు కదా, ఇలా కొత్తగా వచ్చి రైతులు ఆడికి. మరి అట్లానే ఎప్పుడు మరి మీ భూమి ఉంటే మీరు కష్టార్జితం చేసి ఉన్న ఆ భూమిని ఇలా 55 మంది రైతులు వచ్చి కబ్జా చేయడానికి వాళ్ళు పాల్పడుతున్నారు, కబ్జా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మీరు కేసేయండి పోలీసుల దగ్గర, సరిపోతుంది. సపరేట్గా రైతుల జీవితం ఎటు కాకుండా పోతుంది. రైతుల దగ్గర నుంచి భూమి తీసుకొని వాళ్ళు రైతులు ఎవరో తెలియదు అంటారు. ఇవాళ మీరు ఈ అడ్వకేట్ని కూడా అనుమానం చెప్పండి అట్లా ఒకసారి. ఆ రైతులు ఎవరో మాకు తెలియదని ఇక మీరు ఆమె అడ్వకేట్ ఒకటయ్యారు కదా, అడ్వకేట్ తోటి కూడా అనిపించరు.
రైతులు ఎవరో మాకు తెలియదు, అసలు రైతుల నుంచి నేను పైసలు తీసుకోలేని అడ్వకేట్ తోడు అనిపించారు. ఇక సపరేట్ లొల్లు అడిచిపోతుంది. ఇక ఈ కేసు వీడితోటి క్లోజ్ అయిపోతుంది. ఇక ఆ రైతులందరూ పిచ్చోళ్ళు ఉన్నారు, 55 మంది రైతులు పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు అసలు అని చెప్పి కేసు కొట్టేయమని చెప్పుదాం. మరి ఇక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దళిత రైతుల భూములను అక్రమంగా ఆక్రమించిన వారిపై ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, దళిత రైతుల కేసును సుమోటోగా తీసుకొని విచారణ జరిపి న్యాయం చేయాలని ట్రెసా అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఇక పాపం వీళ్ళంతా రైతులు, వీళ్ళు 55 మంది రైతులు ఎవరు ఉన్నారో ఆ రైతులు వీళ్ళు పాపం భూమి పోగొట్టుకొని అడ్వకేటు న్యాయం చేస్తుందేమో అని చెప్పి న్యాయం తరపున వాదించేటువంటి వ్యక్తికి అడ్వకేటుకు డబ్బులు ఇచ్చి అక్కడ మోసపోయి ఇక్కడ మోసపోతే దేశంలో వాళ్లకు న్యాయం జరిగేది ఎక్కడిగా? న్యాయం కోసం వాళ్ళు ఎవరిని ఆశ్రయించినా కూడా రైతులే మోసపోతున్నారు. అట్లాంటి స్థితికి వచ్చినాం మనం ఇవాళ. ఇక ఈ పెద్ద మనుషులను ఒకసారి జూమ్ చేస్తా, వీళ్ళ ముఖాలు మంచిగా చూడుర్రు. ఇక ఈయన బలం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇంత మంచిగా నవ్వుకుంటూ స్టిల్ ఇచ్చిండు. పాపం సినిమా హీరో లాగానే ఉన్నాడు. ఈయన అయితే ఆయన హీరో అయితే ఈయన విలన్. ఇక విక్రాంత్ రెడ్డి మొత్తం రెడ్లే ఉన్నారు. ఇక కనిపిస్తుందా? ఈయన విక్రాంత్ రెడ్డి, ఈయనే బలం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మంచిగా ఉన్నారులే ఇద్దరు ఇట్లా. పాపం ఇక వీళ్ళు రైతులు, వీళ్ళు టెస్రా ఆఫీసర్ని కలిసినప్పుడు అధ్యక్షుడు ఆయన కొల్లూరి శ్రీనివాసరావు, వీళ్ళేమో పోలీసులను కలిసి ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు.